ఈరోజు బరాబర్ అడుగుదాం కార్యక్రమంలో ఈ ఎన్నికల ఫలితాలను మనం విశ్లేషిస్తున్నాం. ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా విజయం సాధించింది, కాంగ్రెస్ పార్టీ దానికి ఎట్లా ఉపయోగపడ్డది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొత్తం ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో, మధ్య భారతదేశంలో ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అంటుంటుంది వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చావు తప్పి కన్నాలుట్టబోయింది. 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ 294 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అట్లాగే అస్సాంలో ప్రతిపక్ష హోదా కూడా లెక్కలేదు. అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంది భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది. కేవలం 22 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అక్కడ గెలవబోతుంది. అంటే 26 స్థానాలు కావాలి ప్రతిపక్ష హోదా కోసం, 22 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. దక్షిణాది రాష్ట్రంలో కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళు గెలిచినారు. వాళ్ళు గెలిచింది కూడా ఎవరి మీద, వాళ్ళ కూటమి మీదనే. ఇండి కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల మీదనే వాళ్ళు అక్కడ గెలిచిండ్రు. సో అక్కడ భారతీయ జనతా పార్టీకి పెద్ద నష్టమేం లేదు. వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి నడిచిండ్రు. అక్కడ భారతీయ జనతా పార్టీకి నష్టం లేదు. భారతీయ జనతా పార్టీ అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ 2 రాష్ట్రాల్లో మళ్ళీ ఆ 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఇంకో రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కేరళలో 1 స్థానం కూడా గెలవలేదు. తమిళనాడులో 3 స్థానాల్లో మాత్రమే వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. మీరు ఎన్నికల ఫలితాలు చూస్తున్నారు ఉదయం నుంచి కూడా. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, కీలకమైన రాష్ట్రాలే. రేపు పొద్దున భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావాల్సి వస్తే కీలకమైన రాష్ట్రాలే. ఎట్లా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా గెలిచింది అనుకుంటున్నారు వాళ్ళు? శైలేష్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సూసైడ్, మనం ఆత్మహత్య చేసుకుంటుంది అంటాం కదా, ఇవాళ ఈ ఎన్నికల్లో ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటంటే అసలు వాళ్ళు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో సెగ్రిగేషన్ చేయలేనటువంటి ఒక దరిద్ర పార్టీ మనం చెప్పాలంటే. వాళ్ళ విషయానికి వస్తే అందరూ వాళ్ళ మిత్రులే, వాళ్ళ మిత్రుల విషయానికి వచ్చేసరికి వీళ్ళు మాత్రం అసలు వాళ్ళకి అందరూ కావాలి. కానీ ఇది ఎవరిని ఎన్నుకోవాలో కూడా సరిగ్గా తెలియనటువంటి ఒక మూర్ఖ పార్టీగా తయారైంది. ఉదాహరణకి అలా మనం బెంగాల్ చూస్తే వీళ్ళకి బలమే తక్కువ. ఒక అప్రతీతంగా 40 ఏళ్ల కింద పరిపాలించినటువంటి పార్టీ తమ స్థానం ఎక్కడుందని బైనాక్యులర్లు ఎత్తుక్కునే పని పడ్డది. ఎంత విషాదం చెప్పండి. తర్వాత సిపిఎం పార్టీ వచ్చింది, తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేసింది 294. అంటే దీనికి కారణం ఏంటంటే ఎట్టకేలకు టీఎంసీని ఓడించాలి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి ఒక రకమైనటువంటి ప్రజాశక్తిని నిరూపిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలని ఇలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇది బీజేపీకి తోడు కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చేతురైతలేదు, కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి ఇవాళ టీఎంసీని ఓడించడానికి అన్ని స్థానాల్లో పోటీ చేసింది. వీళ్ళకి అదే చేశారు కదా ఎంఐఎం. కౌంటర్ ఆర్గ్యుమెంట్ మనం చేయదలుచుకుంటే ఉత్తరప్రదేశ్లో కూడా అదే పద్ధతి. ఉత్తరప్రదేశ్లో బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం తీసుకున్నటువంటి, అంటే ఇక్కడ 2 పార్టీలు. ఉత్తరప్రదేశ్లో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు బలం లేకపోయినా ఎక్కువ సీట్లు తీసుకొని అక్కడ వాళ్ళు పోయిండ్రు, వీళ్ళు పోయిండ్రు. వాళ్ళు రెండోది నేనేమంటారు, ఇక్కడ 2 మిత్రపక్షాలు ఎంఐఎం నీడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 294 అక్కడ పోటీ చేసింది, ఎంఐఎం పార్టీ అక్కడ అన్ని స్థానాలకు పోటీ చేసి మొత్తంగా కూడా అక్కడ బీజేపీని గెలిపించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇద్దరు కూడబలుకొని ఇలా మొత్తంగా కూడా ఇలా బెంగాల్లో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్ టోటల్గా. రెండవది మమత విషయంలో, మమత అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ ముందు అనేక అర్జీలు పెట్టింది. ఎస్ఐఆర్ దగ్గర నుంచి మొన్నటి వరకు కొన్ని వేల దరఖాస్తులు. అసలు ప్రభుత్వాన్ని ఒక రకంగా సీజ్ చేసేసింది. అంటే గతంలో 356 కిందనో ఇంకో కిందనో తీసేసే పద్ధతి ఉండే. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని, గవర్నర్ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని ప్రభుత్వం నుంచి సీజ్ చేసేసి కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రభుత్వంగా వ్యవహరించి మొత్తంగా కూడా 2 లక్షల పారామిలిటరీ సైన్యాన్ని దించి ఎన్నికల కమిషన్ మొత్తంగా కూడా వాడుకొని, ఎన్నికల కమిషన్ వెహికల్ లేకుంటే భారతీయ జనతా పార్టీ లోగో వెహికల్స్ పంపించి ఇవాళ మొత్తంగా భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఒక
ఒక రకమైనటువంటి మనం ప్రయత్నం బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మనం చూస్తుంటే మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీని అంతా కొట్లాడుతుంటే అంటే వాళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్ని పంపించడం సర్ పెట్టడము లేకపోతే ఇంకా ఆ ఎలక్షన్ల టైంలోనే ఈడుని ప్రయోగించడము ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి నోరుంటే కదా ఒక తెలంగాణలో తప్ప అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అట్లీస్ట్ అక్కడ ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి ఉమ్మడి శత్రువు బీజేపీ. మమతా బెనర్జీ అంతా కొట్లాడుతుంటే మోరల్ సపోర్ట్ అన్న చేయాలి కదా ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఎంత విషాదం శైలేష్ రెడ్డి గారు, వీళ్ళు ఒక ఏంటి శత్రు వైరుధ్యం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ టీఎంసీ ఎన్నటికైనా మిత్రులు కావాల్సినటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా అందరం కలిసి ఐక్య ఉద్యమాల ద్వారా భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటి లక్ష్యం అండర్మైన్గా ఉండి కూడా అటు సిపిఎం మాట్లాడదు, అక్కడ జరిగే ఈడి దాడుల మీద కాంగ్రెస్ మాట్లాడదు. అంటే ఇక్కడి నుంచి ఈమెను ఇచ్చి మేము 2-3 సీట్లు సంపాదించుకోవాలనే ఒక ఏమంటావు అది బిచ్చమెత్తుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి బిచ్చమెత్తుకునే ఒక ప్రయత్నం చేయడం తప్ప అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో ఒక్కసారన్నా రాహుల్ గాంధీ ఇంకా రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్లో ఏం చేసిందంటే అక్కడ ప్రచారంలో పాల్గొంటూ టీఎంసీ బీజేపీని ఓడగొట్టలేదు అని చెప్పేసి ప్రకటన చేస్తాడు. ఇది అదొక్కటే కాదు, ఆఖరుకు చివరికి ఏం చేశారు, ద్రౌపది ముర్మును కూడా ఉపయోగించుకున్నారు ఎన్నికల్లో. మీరు ఆల్ ఇండియా సంతాల్ సమ్మేళనం పెట్టి ఆ సంతాల్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గట్టి పాపం ఆ రాష్ట్రపతి గారిని కూడా ఎన్నికల్లో ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం. అంటే భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా టీఎంసీని ఓడించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిలువరించడంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది. వాళ్ళు సైలెంట్ గా ఉండడం బీజేపీకి బలం వచ్చేసింది కదా. ఎందుకంటే లోక్సభలో ప్రతిపక్ష పార్టీ లోక్సభలో అంతా వాళ్ళు బలం పెట్టుకొని ఈ రకంగా బెంగాల్లో అరాచకాలు చేస్తుంటే పారామిలిటరీ ఫోర్సెస్ పంపిస్తుంటే ఎన్నికల సమయంలో ఈడీలను పంపించేసి అరెస్ట్లు చేపిస్తుంటే వీళ్ళు సైలెంట్ గా కూర్చున్నారంటే ఏదో అండర్స్టాండింగ్ ఒప్పందం ప్రకారం అంతే కదా. అంటే బెంగాల్లో అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ప్రాంతీయ పార్టీలను పారదోలడం ద్వారా మేము భారతీయ జనతా పార్టీతో 2వ స్థానంలో ఉంటాము, మేము వాళ్ళే ఉండాలి తప్ప 3వ పార్టీ ఉండొద్దని చెప్పి రకరకాల ప్రయత్నాలు అన్ని రాష్ట్రాల్లో ప్రతి దగ్గర కూడా అట్లే. బీహార్ లో ఇద్దరు కలిసి అదే చేసింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీని ముంచితే బీజేపీ జేడీయూని ముంచేసి అంతే కదా. ఇప్పుడు ప్రతి దగ్గర కేరళలో ఏదో యాదృచ్ఛికంగా అక్కడ నువ్వా నేనా అన్నట్టు ఫైట్ జరిగింది. అక్కడ వేస్తే ఎల్డీఎఫ్కి వేయాలి, యూడీఎఫ్కి చేయాలి, లేకుండా నోటాకి వేయాలి. ఇక మూడోది ఛాన్సే లేదు అక్కడ. కాబట్టి అటువంటి సందర్భంలో 10 ఏళ్లుగా సహజంగానే కేరళలో విద్యాధికులు ఎక్కువ, అక్షరాస్యత 5 సంవత్సరాలే మారుతుంది. ఒకసారి ఏదో వచ్చింది, ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈసారి పోయి అది వస్తే మరి బెంగాల్కి పోయి ఈయన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసి గెలిపిస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవాలు వచ్చినట్టు, చైతన్యం వచ్చినట్టు, వీళ్ళ సెక్యులరిజం పనిచేసినట్టు. కేరళలో కాదు కదా, ఇలా కేరళలో గెలుపు అనేటువంటిది రేవంత్ రెడ్డి గెలుపు అని వాళ్ళు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ టోటల్గా ఈ మొత్తం ఎన్నికలను మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బాగా ఆ చెంప ఈ చెంప వాయించి కూర్చునబెట్టిండ్రు. వీళ్ళ ప్రయత్నం అంతా కూడా బీజేపీని గెలిపించడానికి తప్ప తాము స్వతహాగా ఎదగడానికి కాదు, ప్రాంతీయ పార్టీలకు ముప్పేట దాడి చేయడానికి ఈ ఎన్నికలను సమర్థవంతంగా బీజేపీతో పాటు ఇద్దరు కలిసి ఉపయోగించుకున్నారనేటువంటి విషయం ఇలా చాలా స్పష్టమైపోయింది అనేటువంటి విషయం చాలా తేలిపోయింది. ఓవరాల్గా మనం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో మీరు చూడండి, బీజేపీ కర్ణాటక చూడండి, బీజేపీ కాంగ్రెస్కు ఉన్న దగ్గర కంఫర్ట్గా బీజేపీ మీద యుద్ధం చేస్తున్నట్టే కనబడుతుంది మనకి. ఇక వీళ్ళిద్దరు శత్రువులు జీవితంలో గెలవరు అని అనుకుంటాం. మరి బెంగాల్కి వచ్చే వరకు ఏమైపోయింది? లోపాయకారి ఒప్పందాలు, లోపాయకారి స్నేహితాలు, లోపాయికారంగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడడానికి అన్ని రహదారులు తామే క్లియర్ చేసి ఇస్తున్నారు. మొత్తం రోడ్ క్లియర్ చేయడం. ఇలా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఏదైతే పైకి అన్నాడో, ఈ కాంగ్రెస్ ముక్త్ భారత్లో రాజీవ్ గాంధీ కూడా ప్రధాన పాత్రధారి అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏమైపోయిందంటే, నువ్వు నిజంగానే ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ఒక పార్టీగా, ఒక సెక్యులర్ పార్టీలకి నువ్వు ఎవరెవరిని చంపుతున్నావు? అటు ఆపును చంపుతావు, ఇటు టీఎంసీని చంపుతావు, అటు సిపిఎంను నీ ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళ మీద నువ్వు యుద్ధాలు చేస్తావు, ఇటు వచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి సెక్యులర్ శక్తుల మీద నువ్వు దాడులు చేస్తావు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో అదే పని చేస్తావు. నువ్వు ఏం చేస్తున్నది ఏంది అంటే దేవిప్రసాద్ గారు, రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేసిండు ఈరోజు
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఎంత కన్వీనియంట్గా ఆ ట్వీట్ చేసినంటే కేవలం కేరళలో వాళ్ళు సాధించిన విజయం గురించే మాట్లాడండి కానీ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఓటమి గురించి, అస్సాంలో వాళ్ళ ఓటమి గురించి, తమిళనాడులో వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ డిఎంకే ఓటమి గురించి, పుదుచ్చేరిలో ఓటమి గురించి వాటిలో ఎక్కడ మాట్లాడదు. కేరళలో ఒక దాంట్లో మాట్లాడదు. థ్యాంక్ యూ టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ కేరళం ఫర్ ఎ ట్రూలీ డిసైసివ్ మ్యాండేట్. Congratulations to every UDF leader and worker for the hard-fought, well-run campaign. As I said before, Kerala has the talent, Kerala has the potential, and now Kerala has a UDF government with a vision to harness both. I look forward to seeing my Kerala family soon. అంతే, కేరళ గురించే మాట్లాడాడు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరగలేదు, వేరే రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు అన్నట్టుగా ఆయన ఆ ట్వీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసలు భారతదేశానికా లేకుంటే ఒక కేరళకే ఆయన పరిమితం అయిపోయిందా అర్థం చేసుకోవాలి. బెంగాల్ అనేది కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. బార్డరు బంగ్లాదేశ్లో వచ్చేటువంటి సమస్యలు అనేక, అక్కడ అస్తిత్వ పోరాటాలు ఇవన్నీ ఒక సీరియస్గా జరుగుతుంది. నీ పాత్ర ఏంది? జోకర్ పాత్ర తప్ప. ఇప్పుడు బెంగాల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడ ఉందంటే ఎత్తుక్కునేటువంటి పరిస్థితి. నువ్వు అస్సాంలో ఎంత సీరియస్ ఫైట్ చేయాల్సింది. అస్సాంలో 15 ఏళ్ళ నుంచి ఆ ప్రభుత్వం ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ శైలేష్ గారు, ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలు ఇవాళ ధైర్యం చేస్తలేరు. ప్రత్యామ్నాయం ఉంటే డెఫినెట్ గా ఆ ప్రత్యామ్నాయాన్ని బలపరచడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ యూడిఎఫ్ ప్రత్యామ్నాయం దొరికింది, వేసేసారు. ఇక్కడ బెంగాల్ ఏమైంది? మమత చేసినటువంటి కొన్ని చర్యల వలన, అట్లాగే కాంగ్రెస్ సుసైడ్ చేసుకోవడం వల్ల, సిపిఎం అనుసరించినటువంటి కొన్ని విధానాల వల్ల ఇవాళ మొత్తం పోటీ అంతా కూడా కేంద్రీకరణగా నువ్వా నేనా అనేటువంటి పోటీకి తీసుకొచ్చి వేస్తే ఇటు అయ్యాలి, లేకుంటే అటు చేయాలి. కరుడు గట్టిన కమ్యూనిస్టులు కూడా సైతం ఇవాళ అనివార్యంగా జై దుర్గామాత, జై శ్రీరామ్ అనడం కొంత ఇబ్బంది అయిద్దని ఆ నినాదం కూడా మార్చారు బెంగాల్. మీరు చూడండి, జై శ్రీరామ్ నినాదం పోయింది, జై దుర్గామాత. ఎందుకంటే స్థానికతకి జోడించేటువంటి ప్రయత్నం చేసి ఆ దుర్గామాత గుడి తర్వాత భారత మాత గుడి కలిసి కట్టిరు నాగ్పూర్లో. అదే సందర్భంలో ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు. 16, 17, 18 లోక్సభ పెట్టి డిలిమినేషన్ మహిళలకు సంబంధించింది తెచ్చి ఆ ఓటు అంటే ఎట్టకేలకు బెంగాల్ కైవసం చేసుకోవాలి. కైవసం మాత్రం చేసుకున్నారు. భవిష్యత్తులో అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది అనేటువంటి విషయం కూడా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అస్సాం గురించి మాట్లాడదాం. అస్సాంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అట్లా చెతికిలబడ్డది? ఎందుకు 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా, వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అనేక అంశాలు ఉన్నా కూడా ఎందుకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది? ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనంత దీన స్థితికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పడిపోయింది? ఈరోజు మనము ఈ ఎన్నికల విశ్లేషణ, 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాల విశ్లేషణను మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుందో మనం మాట్లాడుతున్నాం. దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. అస్సాం గురించి మాట్లాడదాం. అస్సాంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయనీయమైన స్థితికి పడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. అస్సాంలో మొత్తం సీట్లు 126 సీట్లుంటే బీజేపీ 101, 102 సీట్లలో గెలిచే అవకాశం కనిపిస్తుంది. తుది ఫలితాలు వచ్చిన తర్వాత ఆ సంఖ్య 101, 102 దగ్గర ఉండేటట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూటమి 22 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 19 స్థానాలు మాత్రమే గెలిచింది. అంటే 26 స్థానాలు కావాలా ప్రతిపక్ష హోదా కావాలంటే, కానీ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు మాత్రమే వచ్చినాయి. అక్కడ ముఖాముఖి పోరు, బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోరు. ఆ ముఖాముఖి పోరులో ఏ రకంగా చతికిలబడదో చూసినాం. అందుకే కాంగ్రెస్ పార్టీ బలమే, భారతీయ జనతా పార్టీ బలమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మోదీ బలం రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోదీ గెలుస్తూనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో గెలుస్తూనే ఉంటుంది. దేవిప్రసాద్ గారు, అస్సాంలో మాట్లాడితే మనము 126 సీట్లుంటే బీజేపీకి సెంచరీ 100 దాటుతుంది. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళ కూటమికి 22 సీట్లు 23 సీట్లు వచ్చేటట్టుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి రెండో పదుల సంఖ్య కూడా వచ్చేటట్టు లేదు, 20 కూడా వచ్చేటట్టు లేదు. అస్సాంలో 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. ఇది 3వసారి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేసింది అంటే, ఒక్కటి కాంగ్రెస్ పార్టీ, మనం ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ అచేతనాన్ని రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి అన్ని మార్గాలు ఎట్లా సమాయత్తం చేస్తుందో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి వనరు రాహుల్ గాంధీ. ఇక మనం వేరే చెప్పనక్కర్లేదు. ఆయన ఉన్నన్ని రోజులు మోదీ బీజేపీ అలయన్స్ అనేది బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఇక అందులో మనకు డోకా లేదు. ఎందుకంటే ఆయన చర్యలు కానీ ఆయన నిటారుగా నిలబడలేకపోవడం, ఏ ఇష్యూ మీద స్ట్రగుల్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా వీక్నెస్ ఉన్నాయి. రెండోది హేమంత్ బిశ్వ శర్మ ఎవరైతే ఉన్నారో అస్సాం సంబంధించిన కాంగ్రెస్ వ్యక్తి, ఆయన ఏం బీజేపీ నుంచి రాలేదు. అక్కడ బీజేపీకి స్వతహాగా ఏం బలం లేదు. కాంగ్రెస్ నుంచే అక్కడికి మనుషుల్ని పంపి ఇవాళ హేమంత్ బిశ్వ శర్మ అంటే ఆయన కాంగ్రెస్ వీక్నెస్ అంతా తెలుసు. అస్సాంలో ఎన్నికల సందర్భంగా హేమంత్ బిశ్వ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కూడా, ఆయన 30 మంది నా మనుషులే ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు. హేమంత్ బిశ్వ శర్మ అంటే ఆయన ఆల్రెడీ బీజేపీలో ఒక సింబాలిక్గా కాంగ్రెస్కు అన్ని పనులు చేయడానికి కూడా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీకి వీక్నెసెస్ అన్ని, కాంగ్రెస్ వీక్నెసెస్ అన్నీ తెలిసి వాటి మీద సమర్థవంతమైనటువంటి దెబ్బ కొట్టడంలో ఆయన చేశాడు. అట్లాగే రెండవది హిందూ బెంగాల్కు సంబంధించినటువంటి ఓటర్స్ని పోలరైజ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ పనేముంది? మతానికి సంబంధించిన పోలరైజేషన్, భాషకు సంబంధించిన పోలరైజేషన్, అట్లాగే ఇంకా మిగతా వీక్నెసెస్ ఇతర పార్టీలు ఉంటే వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, కేంద్ర వ్యవస్థల్ని సమర్థవంతంగా ఉపయోగించడం. ఈ 4 అస్త్రాలతో ఇవాళ దేశం అంతా కూడా ఒక అప్రతీతంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యాన్ని మనం అస్సాంలో ఇవాళ చూస్తూ ఉంటే ఇల్లీగల్ సంబంధించిన ఇమిగ్రేషన్ మీద అసలు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? ప్రజల కన్ఫ్యూజన్. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్కు పేటెంట్ రైట్ బీజేపీ అయిపోయింది. అంటే ఎవరైనా ఇతర దేశస్తులు మన దేశంలోకి అడుగుపెట్టడానికి అనుమతి లేకుండా కాంగ్రెస్ నిరోధిస్తుందనేటువంటి భావన ప్రజల నుంచి పోయింది. అంటే ఇది కేవలం బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కాంగ్రెస్ ద్వారా ఇప్పించగలిగింది. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా ఆయన అసెంబ్లీ అస్సాం ఎలక్షన్ల ముందే ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని తీసుకొని వచ్చి హేమంత బిశ్వ శర్మ వైఫ్ మీద కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టిండు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అన్నారు ఏమనంటే 2014లో నరేంద్ర మోదీ అప్పుడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉండి పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేస్తుంటే మణిశంకర్ అయ్యర్ వచ్చి ఒక స్టేట్మెంట్ చేసిండు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా. ఆ స్టేట్మెంట్ వల్ల నరేంద్ర మోదీ బలం మరింత పెరిగింది, నరేంద్ర మోదీ గెలిచిండని చెప్పేసి. ఇప్పుడు అస్సాంలో కూడా పవన్ ఖేరా ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ చూపెట్టడం వల్ల అక్కడ హేమంత బిశ్వ శర్మకు మంచి బలం వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు శైలేష్ గారు మీరు అన్నట్టు అంటే ప్రజలలో ఎటువంటి ప్రచారం చేస్తే ఓటర్స్ని మలుస్తామనే దగ్గర బీజేపీ వ్యూహం ఏంటంటే అది కాంగ్రెస్తో అనిపించన్నా, తామానన్నా, లేకుంటే పవన్ ఖేర్తో ఆయనతో అనిపించన్నా, వ్యవస్థలతో అనిపించన్నా, మతాధిపతులతో అనిపించన్నా, రాజ్యాంగ శక్తులతో అనిపించన్నా, ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజీ తెలుసు. అమిత్ షా పొద్దున్న లేస్తే అదే పని, పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు అదే పని. కాబట్టి అంత సమర్థవంతంగా వాళ్ళు పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ నడపడంలో ఇంత ఫెయిల్యూర్నెస్, అసలు ఒక జాతీయ పార్టీగా బీజేపీకి ఒక సమఉజ్జిలాగా ఉండాల్సినటువంటి పార్టీ ఇలా ఇంత చతికిలబడిపోయి ప్రజలకు ద్రోహం చేస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలనను లేకపోతే పార్టీని పక్కన పెట్టి కేవలం డబ్బుల వెనుకబడ్డట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇన్ని ప్రజా సమస్యలు ఉంటే, ఇంత పరిపాలన ఇంత గాలికి వదిలేస్తుంటే కేవలం ఇక్కడ నుంచి మూటలు అందుతున్నాయి కాబట్టి సైలెంట్గా కూర్చున్నారు. అంతే కదా. ఇప్పుడు కర్ణాటక అంతే, ఇదంతే, వీటి కేవలం ఏఐసిసికి ఫండ్ జమ చేసే యాన్సిలరీ ఇండస్ట్రీస్గా మారిపోయింది. మీరు ఏఐసిసికి ఫండ్ అంటున్నారేమో, రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఫండ్ జమ చేస్తుంది. అంటే ఏఐసిసి నుంచి ఆయన అన్ని జరుగుతున్నాయి ఏఐసి నుంచి. చివరికి ఏఐసిసి ఆఫీస్ బిల్డింగ్స్ కూడా ఏ కాంట్రాక్టర్లతో రెనోవేషన్ చేపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చేసింది ఏంటంటే రాహుల్ గాంధీ విదేశీ యాత్రలో దిగ్విజయంగా జరిగేటట్టుగా మనం చూసినాం. ఏ రూపాయి ఎక్కడ పైసలకు కొదవ లేకుండా విదేశాల్లో మొత్తం జలసాలు చేసేటట్టుగా. అస్సాంలో ప్రజలు అనేక విషయాల మీద, అటు సిఐఏ విషయం కావచ్చు, ఎన్ఆర్సీ విషయంలో కావచ్చు, ఇమిగ్రేషన్ విషయంలో కావచ్చు, ఇటువంటి సీరియస్ ఇష్యూతో కొంత వాళ్ళలో అనేక రకమైనటువంటి భావాలు తొనికిసలాడుతుంది. దాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా వినియోగించు. ఉదాహరణకు తెలంగాణలో చూడండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పెడుతున్నటువంటి ముప్పునంతా కూడా ఇలా సమర్థవంతంగా బీఆర్ఎస్ ప్రతి విషయంలోనూ కూడా ఎందుకు స్ట్రగుల్ చేయాల్సి వస్తున్నదంటే ప్రతి కౌంటర్ని
ప్రజలకు అవసరమైనటువంటి కౌంటర్గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఇలా మా కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మా కేసీఆర్ గారి ఆదేశాలతో అట్లా ఏమి లేకుండా చేయగలిగితే పార్టీ ఉండదు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే తెలంగాణలో అయితే ఇద్దరి పొత్తు కలయిక బహిరంగంగానే ఉంది. నిన్న కరీంనగర్లో అంత పట్టపగలు ఒక బంగారు షాప్ మీద దాడి చేస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఒక ట్వీట్ చేస్తాడు. ఎంత షేమ్ఫుల్ ట్వీట్ అంటే, ఇది నా కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది, నేను అక్కడ ఇంతకు ముందే 10 నిమిషాల ముందే అక్కడి నుంచి పోయినా అని చెప్పి. అంటే ఒక హోంశాఖ సహాయ మంత్రి ఉండే ఏరియాలో, ఒక హోంశాఖ సహాయ మంత్రి ఆఫీస్ ఉండే ఏరియాలో ఒక హోంశాఖ సహాయ మంత్రి పర్యటించిన సందర్భంలో బహుశా వాళ్ళు అక్కడే ఉండింటారు, దోచుకునే వాళ్ళు, ఆ దోపిడీదారులు అక్కడే ఉండింటారు. అంత నిర్భయంగా తిరుగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శించవలసింది పోయి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తారు అక్కడ. ఇప్పుడు అంటే దాని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇచ్చిన ట్వీట్ ద్వారా? నా ఇంటి పక్కకే దొంగతనం అవుతుంది, మీ నేను కాపాడలేనని కదా, అశక్తత వెలిబుచ్చడం కదా శైలేష్ గారు. ఇంకా రెండోది ఏమైనా ఉందా? కేంద్ర హోంశాఖ మంత్రి సిఆర్పిఎఫ్ అవుట్ పోస్ట్ ఉంటుంది ఆయన ఇంటి దగ్గరనే, అక్కడ కమిషనర్ ఆఫీస్ కూడా అక్కడ దగ్గరలోనే ఉంది. కరీంనగర్ అనేటువంటిది కొద్దిగా సహజంగానే అన్ని వ్యవస్థలకు కేంద్రంగా కూడా ఉంటుంది. 5 సెకండ్లలో 10 సెకండ్లలో పోలీసు అంతా చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అయింది. 5 సెకండ్లలో 10 సెకండ్లలో పోలీసులు చేరుకునే పరిస్థితిలో కమిషనరే గంటన్నర తర్వాత చేరుకున్నాడు. ఇంతమంది కాల్పులైన అక్కడి నుంచి తీసుకొని పోయిన తర్వాత వీళ్ళు చూస్తూ ఉంటే మేమే శక్తివంతంగా దాన్ని డీల్ చేసినామనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడి ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం చూస్తూ ఉంటే ఇలా ప్రజలు ప్రభుత్వాలు వ్యవస్థలు కాపాడాలని కోరుకుంటారా? ఇట్లా ఏది పడితే అది పోవాలని కోరుకుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. హోంమంత్రిగా ఉంటే ఇది నాకు తెలిసి 3వ దొంగతనమో 4వ దొంగతనమో దగ్గర కూడా అయింది కదా, బేగం బజార్ లో, ఆ తర్వాత జ్యువెలరీ షాప్లు, ఏటీఎం ఒకటి దొంగతనం అయింది. ఫైరింగ్ పట్టపగలు ఫైరింగ్ చేశారు. మలక్పేటలో పట్టపగలు ఫైరింగ్ చేసి ఒకరిని చంపితే దిక్కు లేదు. అంటే శాంతి భద్రతల వైఫల్యం ఎట్లా కొట్టు వచ్చినట్టు కనబడుతుందంటే, అసలు శాంతి భద్రతల గురించి రివ్యూ లేదు, సమస్యల మీద రివ్యూ లేదు, హామీల మీద రివ్యూ లేదు. ఏం మీద రివ్యూ ఉందంటే 16,000 ఎకరాల ల్యాండ్ను పూలింగ్ చేయడానికి ఫోర్త్ సిటీలో ఏమేమి హాడిల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూ జరుగుతూ ఉంది. రెండవది హైడ్రా వల్ల కూలిపోయినటువంటి వాళ్ళ మీద పక్కై కూలగొట్టడానికి అవసరమైనటువంటి దేని మీద మనం నోటీస్ తీయాలి, ఎక్కడి నుంచి కలెక్షన్లు స్టార్ట్ చేయాలనే మీద రివ్యూ జరుగుతూ ఉంది. ఇది తప్ప మూసీ పేరు మీద పక్కకు అటు పక్కకు ఇటు పక్కకు ఏ సంస్థలకు అనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను ఒకసారి మాట్లాడదాం. కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల మీద మాట్లాడదాం. ఈ 3 రాష్ట్రాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ చెతికిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ కేరళలో మినహాయిస్తే తమిళనాడులో, పుదుచ్చేరిలో బొక్కబోర్ల పడ్డది. 5 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల గురించి మనం మాట్లాడుతున్నాం. అస్సాం, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు. తమిళనాడులో ఒక పెను సంచలనం అని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్, సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఈరోజు ఆయన అధికారంలోకి రాబోతున్నాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సినీ నటుడు ముఖ్యమంత్రి కావడం, సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రి కావడం ఇది మొదటిసారి కాకపోవచ్చు తమిళనాడు. కానీ గత 60 సంవత్సరాలుగా కేవలం 2 మాత్రమే, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత, ఈ 3 కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు 3 ముఖ్యమంత్రులు అయినరు. కరుణానిధి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, కరుణానిధితో విభేదించి ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టి ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంజి రామచంద్రన్ పార్టీలో ఉన్న జయలలిత అక్కడ ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఈరోజు విజయ్ అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దేవిప్రసాద్ గారు, తమిళనాడు రిజల్ట్స్ని ఎట్లా చూస్తున్నారు? తమిళనాడు రిజల్ట్ మనం చాలా స్పష్టంగా ఏం కనబడుతూ ఉందంటే, ఒక 6 దశాబ్దాల పాటు ఏడీఎంకే పరిపాలన ప్రజలు చూసింది. ఇక వేరే ఒకసారి డిఎంకే, ఒకసారి ఏడీఎంకే, ఒకసారి డిఎంకే, ఏడీఎంకే అనేటువంటి పరిస్థితి తప్ప అసలు వేరే పార్టీకి స్కోప్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కూటమిగా ఏర్పడడం తప్ప నుంచి వెళ్ళిపోయిన వైకో పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా కూటముల మీద దృష్టి లేకుంటే బీజేపీ ఒక సైడ్ ఉంటే కాంగ్రెస్ ఒక సైడ్, డిఎంకే సైడ్ ఇది ఉంటే తోక పార్టీలాగా ఉండేటు 2 జాతీయ పార్టీలు తోక పార్టీలుగా అక్కడ ద్రవిడియన్కు సంబంధించినటువంటి అస్తిత్వం మీద ఉండేటువంటి దాంతో 2 జాతీయ పార్టీలను కూడా తోక పార్టీలుగా ప్రజలు భావించారు. కాబట్టి వాటిని ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొత్తగా ఈసారి ఈ విజయ్ రావడం అని
కమల్ హాసన్ గతంలో ప్రయత్నం చేసిండు, రజనీకాంత్ చేసిండు, వారు ఈ సాహసం చేయలేకపోయిండు. కారణం ఏందో మనకు తెలియాలి. చిరంజీవి ఫెయిల్యూరు చాలా స్పష్టంగా మనకు కనబడ్డది. ఎందుకంటే అంత పెద్ద గొప్ప నాయకుడు ఓట్ల దగ్గరకు వచ్చి జనం తండోపతండాలుగా రావడం తప్ప బ్యాలెట్ పేపర్లలో ఓట్లు పడినటువంటి పరిస్థితి చూసాం. వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించలేకపోయినారు కాబట్టి విఫలమైనరు. ఇక్కడ విజయ్ ప్రత్యామ్నాయం చూపించగలిగాడు. నేను అదే చెప్పబోతున్నాను. తర్వాత ఎన్టీఆర్ మనకు ఎంజీఆర్కు ఉండేటువంటి చరిష్మాను మనం చూసినాం. అట్లాగే థర్డ్ ఇప్పుడు విజయ్ కూడా ఆయన ఒక ప్రత్యామ్నాయాన్ని నేను మీకు ఇస్తా. ఆయనకి ఏం మేనిఫెస్టో పెట్టలేదు, ఆయన ఏం ప్రీబీ ప్రకటించలేదు, ఆయన ఏం పేజీల కొద్దీ సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి పథకాల గురించి చెప్పలేదు. నేను మీకోసం నిజాయితీగా పనిచేస్తాను. ఒక సింగిల్ లైన్తో ఇవాళ పోవడం వల్ల ప్రజలు ఒక కొత్త చర్చ మొదలైంది. యువత, మహిళలు, వీళ్ళందరూ కూడా సహజంగానే సినిమా యాక్టర్స్ అంటే ఉండేటువంటి ఒక క్రేజీ తమిళనాడులో ఉంటుంది. దానికి తోడు ఈయన నిజాయితీగా మాట్లాడడం, గత పరిపాలనను చూడడం, స్టాలిన్కు సంబంధించిన పరిపాలన లేకుంటే ఏఐడిఎంకేకి సంబంధించిన పాలన. విజయ్ ముందర ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆ ద్రవిడియన్ ఐడెంటిటీని ఆయన కాపాడగలుగుతాడా లేదా? పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండగా వీళ్ళంటే ఆరితేరిండ్రు. ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళు ఆరితేరిండ్రు ద్రవిడియన్ పాలిటిక్స్లో, ద్రవిడియన్ ఐడెంటిటీని కాపాడంలో. విజయ్ అది చేయగలుగుతాడా? అంటే విజయ్ని బీజేపీలో కలుపుకోవడానికి మోదీ శాయశక్తుల ప్రయత్నం చేసిండు. చేసి వాళ్ళు మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్ల పోటీ చేస్తావు, నువ్వు సీఎం గమ్మని చెప్తే విజయ్ నిరాకరించాడు. కారణం ఏంటంటే ద్రవిడియన్ అస్తిత్వానికి బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయానికి ఒక కంప్లీట్ వైరుధ్యం ఉంది. తమిళ ప్రజలు నన్ను స్వీకరించరు కాబట్టి నేను ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగగలిగేటువంటి అవకాశం వచ్చింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేసింది ఆయనకు. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీకి విజయ్ ఏం చెప్పిండు? మీరు డిఎంకేతో పొత్తు వదులుకుంటే నేను మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, మీకు 60 సీట్లు ఇస్తా అని చెప్పిండు విజయ్ గారు. ఇస్తా అంటే వాళ్ళు ఆ డిఎంకే పాత సాంప్రదాయం, ఇండియా కూటమి ఎట్లాగూ డిఎంకే అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పద్ధతిలో రాహుల్ గాంధీ వ్యవహారం కదా. అసలు సమకాలీన సమస్యల మీద ఒక స్పష్టమైన అంచనా కూడా ఉండదు వీళ్ళకి. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ విజయ్కి బాగా హెల్ప్ అయినాయి. రాహుల్ గాంధీ చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన సినిమా మీద కానివ్వండి, లేకపోతే మిగతా ఆయన సినిమాకి సెన్సార్ ఇవ్వకపోతే, తర్వాత ఆయన వ్యక్తిత్వ హరణం. మీరు ఇవాళ చూడండి, ఒక కొత్త నాయకునిగా వచ్చేటువంటి వాళ్ళ పట్ల వ్యక్తిత్వ హరణం, ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన తొక్కిసలాట వ్యవహారం గురించి, ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్లో రాసినటువంటి రాతల గురించి విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హరణాన్ని చేశారు. తొక్కిసలాట దాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకొని ఎంత తొక్కాలని చూసిందంటే, అట్లాంటి తొక్కిసలాట ఘటనలు మీకు ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా టైంలో వందల మంది చనిపోయిన కుంభమేళాలో. చంద్రబాబు నాయుడు తర్వాత కుంభమేళాకు ముందు కుంభమేళాలో వందల మంది చనిపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉండదు. కానీ ఇక్కడ విజయ్ ఆ మీటింగ్ లో ఆయన ప్రమేయం లేకుండా జరిగిన తొక్కిసలాటలో చనిపోయినని చెప్పేసి సిబిఐని ఎంక్వైరీకి ఢిల్లీ పిలిపియడం, చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన వ్యక్తిత్వాన్ని అరణాన్ని చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ, సపోర్ట్ గా మాట్లాడలేదు. అసలు కొంత పాజిటివ్గా ఉంది డిఎంకే మాత్రమే. కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ఏమీ మాట్లాడలేదు. పైగా బీజేపీ విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం చేసి బ్లాక్మెయిల్ ద్వారా ఈయనను పొత్తు కుదుర్చుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ సమర్థవంతంగా విజయ్ దాన్ని పక్కకు పెట్టి ఇలా ద్రవిడియన్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అంతే కదా. ఆయన ఒకటే సింపుల్ లైన్ చెప్పిండు. ఆ సింపుల్ లైన్తో ఇవాళ ప్రజలు స్వీకరించారు. ఆయన మీద ఆయన మీద బాధ్యత ఏముందంటే, ఆయన ఈ 2 జాతీయ పార్టీలతో ఎంత దూరంగా ఉంటే అంత గొప్ప పరిపాలన ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా బీజేపీ దానికి తలొగ్గో ఇంకొకటొగ్గో మళ్ళీ మోడీ వైపు పోయిందంటే డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధి పేరు మీద వాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దానికి కాంగ్రెస్ పార్టీ హెల్ప్ కూడా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పొమ్మని వాళ్ళ పనే అది కదా. ఎందుకంటే రేపు మళ్ళీ ఈయన పోతే
మేము వస్తామంటారు, మళ్ళీ ఎవడో వస్తాడు, మళ్ళీ వాళ్ళని ఇదే పని. కాంగ్రెస్ జీవిత కాలంలో తమిళనాడులో వచ్చేది లేదు, తమిళనాడులో వచ్చేది లేదు. ఇవాళ దక్షిణాదిలో ఒక్కొక్కటి కేరళ మీద ఒకసారి చెప్పండి, కేరళ ఎట్లా చూస్తున్నారు మీరు? కేరళలో మనం ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాలు అక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ తప్ప ఇంకొక కూటమి, ప్రత్యామ్నాయ కూటమి ఎదగలేదు. భారతీయ జనతా పార్టీ మొన్న ఏదో ఒక పార్లమెంట్ సందర్భంగా ఒక సీటు కొంత వచ్చింది, పెద్దగా ఎదగనటువంటి నేపథ్యం. విద్యాధికులు ఎక్కువ, నిరక్షరాస్యత లేదు, సమకాలీన పరిస్థితుల్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఓటింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి యూత్ ఎక్కువ. ఇవన్నిటి వల్ల ఏమైపోయిందంటే అక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వం తెచ్చుకునేటువంటి ఆనవాయితీ ఉంది. అది అవినీతి ఆరోపణలు ఏమి లేకున్నా ఏమి ఉన్నా. కానీ ఈసారి ఒక్కసారి 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్గా యూడిఎఫ్ వచ్చింది, ఎల్డిఎఫ్ వచ్చింది. వచ్చినప్పటికి తర్వాత ఆయన మీద అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చినాయి. తర్వాత సిపిఎం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అసలు యూత్కు సంబంధించినటువంటి వాళ్ళని మెప్పించడంలో, వ్యవసాయ కూలీలను మెప్పించడంలో వీళ్ళకంటే గొప్ప గొప్ప ప్రోగ్రెసివ్ నినాదాలు బూర్జువా పార్టీలు ఇస్తున్నాయి. వీళ్ళు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు సిపిఎంది పరిస్థితి ఏంటంటే సిపిఎం ఎట్లుండాలి, అందరు వీళ్ళు చెప్పేదేమో పార్టీలు అందరికి సమానం అందరికని. రాజ్యాంగంలో అది కుదరదు కదా. మీరు ప్రైవేట్ ఫ్యాక్టరీలు తీసుకురామని నందిగ్రామ్లో పెట్టేది చూస్తే ఎంత మరణ హోమం అయింది, మనం అందరం కూడా చూస్తాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో కైటెక్స్ లాంటి వాళ్ళు కేరళ వదిలిపెట్టేసి తెలంగాణలో వచ్చి పెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా యూత్లో ఇవాళ కొంత మోడర్న్ వైపు, ప్రోగ్రెసివ్ వైపు, న్యూ ఐడియాలజీ వైపు పోతా ఉన్నారు. కాబట్టి వాటిని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించేటువంటి శక్తిని ఇలా సిపిఎం కూడగొట్టుకోకపోవడానికి, ఇలా దేశవ్యాప్తంగా సిపిఎం 0 స్థాయికి తీసుకురావడానికి ఇలా వాళ్ళు ఏమాత్మ కేరళలో అధికారం పోవడంతో నాకు తెలిసి కమ్యూనిస్టుల చరిత్ర ముగిసినట్టే భారతదేశం. ఇప్పుడు ఏదో ఉన్నారంటే ఉంటారు నామకే వస్తే. ఇప్పుడు ఇద్దరి ప్రయత్నం అదే కదా శైలేష్. ఇప్పుడు ఇప్పుడు అమిత్ షా ప్రయత్నం కమ్యూనిస్టులు లేకుండా చేయాలని, ఆ ప్రయత్నం కాంగ్రెస్ ద్వారా ఇక్కడ చేపిస్తున్నాడు. ఒక దగ్గర ఈ అవసరం, ఒక దగ్గర ఆ అవసరం. అంటే అల్టిమేట్ గా ఇద్దరు కలిసి ఏ పార్టీని ఉంచకూడదు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నట్టు మనకు. థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్ టు న్యూస్.